డైల్యూర్ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ హేమలత గుడిసేవ, రవికిరణ్ ఐ కేర్ హాస్పిటల్ ఏలూరు వారు పాల్గొన్నారు. ప్రేక్షకులు ఎవరైనా కంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే నేరుగా డాక్టర్ గారికి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డైల్యూర్ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం మేడం. నమస్తే అండి. ప్రస్తుతం మేడం గారు మనంతా బిజీ షెడ్యూల్ ఉన్నాం. అలాగే ఎక్కువగా ఇప్పుడు ఐటీ టెక్నాలజీ ఎక్కువ పెరిగింది, కంప్యూటర్ ఉద్యోగులు బాగా పెరిగారు. మరి దీనివల్ల స్ట్రెస్ కూడా పెరిగింది. దానికి కారణాలు అనేకం ఈ ఒత్తిడితో కూడుకున్నవి కాస్త చూపు మీద ప్రభావం పడుతున్నాయని చెప్పక తప్పదు. దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముందుగా మీరు అన్నట్టు నిజమేనండి. ఇప్పుడు బాగా యువత అంతా కూడా స్ట్రెస్కి, ఒత్తిడికి కూడా లోనవుతున్నారు. ఎక్కువగా స్క్రీన్ చూడటం, రోజులో కనీసం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా స్క్రీన్ చూస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కంటి మీద బాగా ప్రభావం చూపిస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా డ్రై ఐ అంటే కన్ను పొడిబారటం అన్నమాట. సో ఈ కన్ను పొడిబారటం అనేది చాలా కామన్ అయిపోయింది. సో వీళ్ళు చాలా సింపుల్ టెక్నిక్ ద్వారా ఈ పొడిబారే కన్ను నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయడం అన్నమాట. మేడం హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు. విజయ గారు చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, మీరు ఎక్కువగా బయటికి ఎక్కువ వెళ్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే. ఈ కంటి దురదలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎందువల్ల వస్తాయంటే అమ్మా, డస్ట్ ఎలర్జీ వల్ల వస్తాయి. అంటే కంట్లో డస్ట్ ఉండటము, లేదా ఇంట్లో ఏదన్నా పెట్స్ అంటే కుక్క పిల్లలు అలాంటివి పెంచడం వల్ల వాటి నుంచి వచ్చే చిన్న డస్ట్, తర్వాత మన దుప్పట్లలో, తర్వాత ఈ మనం వాడే టవల్స్లో కూడా చిన్న చిన్న మనకు తెలియకుండా డస్ట్ ఉంటుందన్నమాట. సో వాటి వల్ల మనకి కంటి ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా కన్ను వాష్ చేసుకోవటము, తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు కళ్ళజోడు పెట్టుకోవటము, తర్వాత ఈ దుప్పట్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు వేడి నీళ్ళల్లో వాష్ చేసుకోవటము, ఇలా చేస్తే కనుక ఈ మ్యాక్సిమం మెడిసిన్స్ లేకుండానే ఒక 50 to 60% ఈ ఎలర్జీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ విజయ్ గారు. కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను. కంప్యూటర్ ఎక్కువ వాళ్ళు వాడటం వల్ల ఏంటంటే ఈ డ్రై ఐ వస్తుంది అన్నాను కదా. సో దానికి సింపుల్ టెక్నిక్ అనమాట. ఏంటంటే జస్ట్ మనం కళ్ళు నార్మల్గా 15 సార్లు బ్లింక్ చేస్తాం అనమాట. కానీ ఈ కంప్యూటర్ చూసినప్పుడు మనకు తెలియకుండానే జస్ట్ 2 times లేదా 3 times బ్లింక్ చేస్తాం. సో దానివల్ల డ్రైనెస్ వస్తుంది. సో కళ్ళు బాగా. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. విద్య, చెప్పండి అమ్మా విద్య గారు. నమస్తే అమ్మా విద్య, నీకేంటి ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే. ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం 6 నుంచి 8 పవర్ వరకు కూడా చేయొచ్చమ్మా. నార్మల్గా కంటి మందం కూడా సరిపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు కంటి మందం సరిపోలేదంటే దీనికి ఆల్టర్నేటివ్ సర్జరీ అంటే కంటి లోపల కాంటాక్ట్ లెన్స్ పెడతామన్నమాట, పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. దీన్నే ఐసీఎల్ అంటారనమాట. ఓకే. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ ద్వారా కంటి లోపల పెడతాము. సో దీనివల్ల ఏంటంటే మీకు -10 పవర్ అనేది ఉంది కదా, అది కూడా మనం తీసేయచ్చు అనమాట ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా. అవునమ్మా, మీరు ఒకసారి వచ్చి చూపించుకుంటే మనం ఈ పద్ధతి గురించి పూర్తిగా విశ్లేషణగా కూడా మేము వివరిస్తాము. దీనివల్ల చాలా చాలా తక్కువగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. కంటి లోపల చాలా సన్నటి లెన్స్ పెడతాం అనమాట. మీ ఆల్రెడీ లెన్స్ ఉంటుంది కదా, దానిపైన సన్నటి కాంటాక్ట్ లెన్స్ పెడతాం.
సో దీనివల్ల మనం 10 నుంచి 20 వరకు పవర్ కూడా మనం దీని ద్వారా కరెక్ట్ చేయొచ్చు అనమాట. 10 పవర్ ఉన్నా కానీ 20 పవర్ ఉన్నా కానీ మనం ఈ పద్ధతి ద్వారా మనం ఈ పవర్ అనేది కరెక్షన్ చేయొచ్చు అనమాట. ఓకే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో మేడం గారు, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రవికిరణ్ ఐ కేర్ అనే వినబడుతుంది నాకు ఎక్కడ చూసినా. అసలు మీ ఏంటి స్పెషలైజేషన్ మీ హాస్పిటల్లో? ఒక్క కాల్ తీసి మాట్లాడుకుందాం మేడం గారు. హలో, నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్పండి. ఉమా గారు చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఉమా గారు చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటి? మాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 పిల్లలకి కూడా స్పెక్స్ ఉంది. ఓకే. ఇద్దరికి కలగలుగు సమస్య ఉందన్నమాట. వాళ్ళకి ఇయర్లీ ఈ సైట్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. ఓకే. వాళ్ళకి పెరగకుండా అలాగా చేయడానికి నేను పరిష్కారం ఉందంటారా? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ మయోపియా మీ పిల్లలకు ఉన్నది మేబీ మైనస్ పవర్ అయి ఉండొచ్చు. సో ఇదేంటంటే ఇయర్లీ కూడా మనకి 0.5 పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది పెరగకుండా మనకి రీసెంట్గా లేటెస్ట్ టెక్నాలజీ కళ్ళజోళ్ళు వచ్చినాయి అనమాట. ఈ అద్దాల్లో ఏంటంటే రింగ్స్ ఉంటాయి. సో దానివల్ల ఆ టెక్నాలజీ వల్ల పవర్ పెరగకుండా మనం 60% వరకు కూడా ఆఫ్ చేయగలం అనమాట. అలాగే దీనికి ఒక స్పెషల్ లేటెస్ట్ డ్రాప్స్ కూడా ఉన్నాయండి. ఈ డ్రాప్స్ వేసుకోవటం వల్ల రోజులో 1 or 2 మాత్రమే ఈ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల కూడా మనకి 30 to 40% పవర్ పెరగకుండా మనం ఆఫ్ చేయటానికి వీలుందన్నమాట. ఓకే అమ్మా. ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రవికిరణ్ ఐ కేర్ స్పెషలైజేషన్ చెప్పాలి మీరు. ఈ రవికిరణ్ ఐ కేర్ అంటే ఈ మా స్పెషలైజేషన్ ఏంటంటే మేము అరవింద్ ఐ హాస్పిటల్లో 1.5 year 2 years అక్కడ కంప్లీట్గా స్పెషలైజేషన్ చేసాం అనమాట. ఈ అరవింద్ మధురై అనేది చాలా ఫేమస్ అండి. ఈ మనకి సౌత్ ఇండియాలో కానీ మొత్తం హోల్ ఇండియాలో కూడా చాలా ఫేమస్ ఇది. యూజువల్లీ అందరికీ 90% తెలుస్తుంది ఈ హాస్పిటల్. సో అక్కడ స్పెషలైజేషన్ చేసి మన ఊరికి వచ్చి సో మన వాళ్ళకి అలాంటి ట్రీట్మెంటే అందజేయాలని నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా స్పెషలిస్ట్ అనమాట. ఆయన రెటీనా స్పెషలిస్ట్, నేను నల్లగుడ్డు, తర్వాత లాసిక్ లేజర్ స్పెషలిస్ట్. సో మేము ఈ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఎలా అయితే వాళ్ళు చాలా తక్కువ కాస్ట్కి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు. సో అలాగే మనం కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా పేదవాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అనేది మా ఉద్దేశం. ఓకే, మంచి కాన్సెప్ట్ మేడం గారు. ఒక కాల్ తీసి కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు భవిష్య అండి. అమ్మా మీ సమస్య చెప్పండి భవిష్య గారు. డాక్టర్ లైన్లో ఉన్నారు. భవిష్య గారు చెప్పండి మీ సమస్య ఏంటి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మా ఫాదర్ కి 4 years బట్టి షుగర్ ఉంది మేడం. ఓకే. మేము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. ఓకే. రీసెంట్ గా ఆయనకి కొంచెం కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి మేడం. ఓకే. ఓకే. రీజన్ ఏంటంటారు? సో ఇప్పుడు ఎంత అన్నారమ్మా వయసు? 60 మేడం. ఓకే. ఓకే. యూజువల్లీ 60 వయసులో అంటే అమ్మా 4 కారణాలు ఉంటాయి చూపు తగ్గడానికి. ఒకటేంటంటే మామూలుగా మన కంటి యొక్క కండరాలుది ఆ మార్పుల వల్ల ఈ నార్మల్గా సైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం కావచ్చు మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే యూజువల్లీ ఈ వయసులో శుక్లం అనేది ఏర్పడచ్చు అనమాట. శుక్లం వల్ల మార్పులు వచ్చినా కానీ శుక్లం ముదిరినా కానీ వాళ్ళకి చూపు అనేది తగ్గుతుంది. తర్వాత మూడో కారణం వచ్చేసి ఆయన షుగర్ ఉందంటున్నారు కాబట్టి డయాబెటిక్ రెటినోపతి అంటే ఇందులో ఏంటంటే కంటి యొక్క నరాల్లోని రక్తనాళాలు అందులోంచి బ్లడ్ రావటం కానీ కొవ్వు చేరటం కానీ నీరు రావటము వాపు రావటము ఇలాంటివి జరగటం వల్ల కూడా ఈ చూపు అనేది తగ్గుతుందన్నమాట. నాలుగో కారణం వచ్చేసి గ్లకోమా అయి ఉండొచ్చు, అంటే నీటి కాసులు అనమాట. ఇందులో ఏంటంటే కంట్లో ప్రెషర్ అనేది కొద్దిగా పెరుగుతుందన్నమాట. పెరిగి నరం మీద ఒత్తిడి రావటం వల్ల
యూజువల్లీ ఇది షుగర్ పేషెంట్లో కూడా వస్తుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఆయన ఒకసారి ఈ 4 కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటే ఆయన సమస్య ఏంటనేది మనం వివరంగా చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇంకా స్పెషలైజేషన్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు అనేక అవార్డులు అందుకున్నట్టుగా నేను యాడ్లో వాటిలో చూస్తున్నాను. అలాగే దేనికి మీరు ఆ అవార్డులు అందుకున్నారంటారు? నేను అంటే కొన్ని సమస్యలు అంటే ఈ కంటి గుడ్డు మీద కానీ ఆ గుడ్డు పక్కన కానీ ఈ వాపులాగా రావటము, తర్వాత కాయల్లా రావటం అనేది జరుగుతూ ఉంటుంది పుట్టుకతో. సో వాళ్ళకి అలాగే. హలో, నమస్కారం అండి. అవునమ్మా, మీ పేరు చెప్పండి. చెప్పండి అమ్మా, మీ సమస్య డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అమ్మా, ధనశ్రీ గారు చెప్పండి. ఓకే, వాళ్ళ వయసు ఎంతండి? వాళ్ళ వయసు ఓకే ఓకే ఓకే. ఈ వయసులో ఎక్కువ అంటే స్క్రీన్ చూసినప్పుడు ఏమవుతుందంటే అమ్మ దగ్గర చూపుకే వాళ్ళు అలవాటు పడి దూరం చూపు అనేది మందగించడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మయోపియా కానీ లేదా హస్వదృష్టి అంటారు దీని తెలుగులో, ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ స్క్రీన్ అనేది వాడటం అనేది తగ్గించాలి, బాగా తగ్గించాలి. సో దానివల్ల మనం ఈ హస్వదృష్టి మయోపియా అనే దాన్ని చాలా వరకు రాకుండా మనం ప్రివెంట్ చేయగలం అన్నమాట. సో అలాగే వీళ్ళు ఇంట్లోనే ఉండకుండా కనీసం బయటికి రోజుకి 2-3 గంటల సేపు అట్లీస్ట్ అవుట్డోర్ యాక్టివిటీ అంటారు. సో అట్లా చేయటం వల్ల కూడా ఈ సూర్యరశ్మి మన కంటి మీద పట్టడం వల్ల కూడా ఈ కన్ను యొక్క ఇది కంట్రోల్ అవటం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళకి మయోపియా రాకుండా కూడా మనం దీనివల్ల జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళకి స్క్రీన్ తగ్గించడం, అవుట్డోర్ యాక్టివిటీని పెంచడం వల్ల ఈ వాళ్ళకి మయోపియా రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఆ 2 కూడా పాటిస్తే వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనమ్మా, ఓకేమ్మా, థ్యాంక్ యూ. అంటే అలాంటి సమస్యలు ఉంటాయి, బట్ ఈ కంటి మీద చిన్న గడ్డలా రావటము, సో ఇలాంటి జరిగినాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కాల్ తీసుకుందాం మేడం గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. షర్మిల గారు, మీ సమస్య చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు, లైవ్ లో ఉన్నారు. మాకు 2 బాబులండి, ఒకళ్ళు 18 ఏళ్ళు, ఒకళ్ళు 20 ఏళ్ళు. ఇద్దరికి కళ్ళజోళ్ళు ఉన్నాయండి. అవి పోవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని డాక్టర్ గారిని అడగడానికని కాల్ చేశాను. తప్పకుండా చెప్తారమ్మా. దానిలో షర్మిల గారు, మీ బాబు వయసు, ఒక బాబు వయసు 18 అన్నారు కదా? అవునండి. ఇంకో బాబు వయసు 20. అవునండి. ఓకే ఓకే. అయితే వీళ్ళకి పవర్ అనేది యూజువల్లీ 18 వయసు తర్వాత పవర్ అనేది స్టేబుల్గా ఉంటుందమ్మా. సో ఈ 18 తర్వాత స్టేబుల్గా ఉందో లేదో చూస్తాము ఒక 6 months వరకు. ఒకవేళ పవర్ పెరగకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అనే చికిత్స ద్వారా మనం ఈజీగా ఈ కళ్ళజోడు అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది చాలా సింపుల్ పద్ధతి, మనకి 10 secondsలోనే ఇది అయిపోతుంది అనమాట ఈ పద్ధతి. సో దీనిలో ఎటువంటి నొప్పి కానీ ఏమీ ఉండదు. సో ఈజీగా మీ పిల్లలిద్దరికి కూడా మనం ఈ కళ్ళజోడు అనేది రిమూవ్ చేయడానికి మనకి లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళకి మనం కళ్ళజోడు తీసేయచ్చు. ఓకే అమ్మా. ఓకేనమ్మా, ఇంకేమైనా సమస్య ఉందా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆ గడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ గడ్డ ఏంటంటే వాళ్ళకి గుడ్డు మీద ఉండటం వల్ల ఆడపిల్లలు మెయిన్గా వాళ్ళని చూడంగానే వాళ్ళకైతే ప్రాబ్లం ఉంది అనేసి వాళ్ళ మదర్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఓకే, ఇట్లా చూడంగానే మా పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉందని అందరూ అంటుంటే వాళ్ళు చాలా దీనికి లోన్ అయ్యేవాళ్ళు అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయ్యేది. మరొక కాల్ అలాగే మేడం గారు. హలో, నమస్కారం అండి.
అమ్మా నమస్కారం, మీ పేరు చెప్పండి అమ్మా. పేరు కీర్తి అండి. కాస్త గట్టిగా మాట్లాడండి అమ్మా. మా పేరు కీర్తి అండి. అమ్మా చెప్పండి కీర్తి గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నేను బేలా నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అమ్మా చెప్పండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అది నాకు కలబం లేకుండా మెడిటేషన్ కావాలండి. ఓకే చదివిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, లేదా చేసేటప్పుడు ఇంజక్షన్ చేస్తారండి. ఓకే అమ్మా, మీ మంచి డౌట్ అడిగారు. ఇదేంటంటే మీకు మీరు లేజర్ చేసిన తర్వాత జస్ట్ 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందమ్మా. దీనికి జస్ట్ మనం 10 సెకండ్స్లో మత్తు చుక్కల ద్వారా ఈజీగా చేస్తాము. దీనికి ఎటువంటి ఇంజెక్షన్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఏంటమ్మా? స్క్రీన్ అది జస్ట్ 5 డేస్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. 5 డేస్ తర్వాత మీరు నార్మల్గా ఈ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రతి హాఫ్ అన్ అవర్కి కొంచెం బ్రేక్ తీసుకోవటము, కళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయటము చేస్తే గనక మీకు ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే ఓకేనమ్మా, ఓకే థ్యాంక్ యూ. ఇంతకుముందు కంటి ఆపరేషన్ ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత పుస్తకం చదవాలి, పేపర్ చదవాలని అడిగేవారు, ఇప్పుడు స్క్రీన్ మీద పడ్డారు. అవునండి. అలాగే మేడం గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇళ్లల్లోనే చాలామంది ఫోన్లు వాడుతున్నారు. అవును. అయితే చీకటి పడిన తర్వాత లైట్లు అన్ని తీసేసి ఫోన్ వాడుతున్నారు. అలాంటప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు కళ్ళకి? డెఫినెట్గా మనం ఈ స్క్రీన్ చూసేటప్పుడు ఒక్క కాల్ తీసి కంటిన్యూ చేద్దాం మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీలక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి మీ డౌట్ ఏంటి? నాకు కంప్యూటర్ మేడం సైట్ ఉంది, 2 కళ్ళకి సైట్ ఉంది, 6.6 ఉంది. ఓకే కానీ నేను ఏదైనా రాయడం చదవడం చేసేటప్పుడు కళ్ళు వాడుతున్నాను. ఓకే కానీ ఒక మంత్ నుంచి హెడేక్ వస్తుంది మేడం నాకు. ఓకే ఓకే ఒకటి ఆల్రెడీ మీరు కళ్ళజోడు ఏంటంటే మీ వయసు ఎంతమ్మా? 42 మేడం. ఓకే ఓకే యూజువల్లీ 40 ఏజ్కి ఏంటంటే ప్రెస్ బయోపియా అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, ప్రెస్ బయోపియా అంటే దగ్గర చూపు మస్క్ అనేది 40 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ దగ్గర చూపుకి యూజువల్లీ కళ్ళజోడు వాడుతూ ఉండరు. సో ఒకసారి పరీక్ష చేయించుకుంటే ఆ దగ్గర చూపు మస్క్ ఎంత అనేది ఉందనేది చూసి దూరం చూపు దగ్గర చూపు రెండింటికి కళ్ళజోడు వాడవలసిన అవసరం వస్తుంది అనమాట. అంటే అప్పుడు ఓకే ఓకే అదే ఓకే ఓకే డెఫినెట్ మీకు సైట్ ఉంటే అమ్మ కళ్ళజోడు పెట్టుకుంటేనే ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఐ స్ట్రెయిన్ అవటం మరి వల్ల హెడేక్ వస్తుందమ్మా, డెఫినెట్గా వస్తుంది హెడేక్. కళ్ళజోడు మీకు కనుక సైట్ ఉంటే కళ్ళజోడు వాడటమే మంచిది. ఇప్పుడు మీరు దగ్గర చూపు కూడా మీరు 42 అంటున్నారు కాబట్టి దానికి కూడా పరీక్ష చేయించుకుని రెండింటికి కలిపి కళ్ళజోడు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చీకట్లో స్క్రీన్ చూడటం అనేది ప్రమాదకరం. ఈ చీకట్లో స్క్రీన్ చూడటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ లైట్ అనేది మనకి డైరెక్ట్గా కళ్ళ మీద పడుతున్నాను. సో మనం ఎప్పుడు స్క్రీన్ చూసినా కానీ మన చుట్టుపక్కల లైట్ ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ అవ్వాలన్నమాట. చీకట్లో చూసినప్పుడు డెఫినెట్గా ఐ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం దుప్పటి కప్పుకొని స్క్రీన్ చూడటము ఇలాంటివి అస్సలు చేయకూడదు. అసలు ఇది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో డెఫినెట్గా మనం లైట్ పెట్టుకుని యూజ్ చేసుకోవటం వల్ల మన కంటి మీద ఉన్న స్ట్రెయిన్ చాలా వరకు తగ్గుతుంది. ఓకే, శుక్లాల ఆపరేషన్లో స్పెషలిస్ట్ అని విన్నాను. అసలు ఈ శుక్లాలు ఎందుకు వస్తాయి, అసలు దాని ట్రీట్మెంట్ ఎలా అంటారు? శుక్లాలు అనేది ఒక వయసుకు సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన శరీరంలో 50 దాటిన తర్వాత వయసు, మన శరీరంలో ముడతలు, తర్వాత మన హెయిర్ గ్రేయింగ్ అవటము, ఇవన్నీ ఎలా మార్పులు అయితే జరుగుతాయో అలాగే మన కంట్లో ఉండే అద్దం అనేది ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట వయసు వల్ల. అందులో ప్రోటీన్స్ ఇదయ్యి
అవి వైట్గా మారుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ శుక్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ శుక్లం వల్ల మన మనం చూసే లైట్ యొక్క రేస్ కరెక్ట్గా మన నరం మీద పడకపోవటం వల్ల ఈ మస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. నల్లగుడ్డు మార్పుల్లో కూడా మీరు స్పెషలైజేషన్ అని విన్నాను. ఎప్పుడు చేయాల్సి వస్తుందంటారు? ఏ వయసులో వారికి అవసరం అంటారు? యూజువల్లీ నల్లగుడ్డ ఏంటంటే జెనెటికల్గా, అంటే కొంతమంది పుట్టుకతో నల్లగుడ్డ అనేది వాళ్ళు వైట్గా ఉంటుంది, నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల పుట్టుకతోనే వాళ్ళకి గుడ్డ అనేది ప్రాబ్లంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి నల్లగుడ్డు మార్పిడి అనేది చేయొచ్చు. ఇదే కాకుండా మామూలుగా పెద్ద వయసులో కొంతమందికి ఏంటంటే ఏదైనా దెబ్బ తగలటం వల్ల కానీ గుడ్డు మీద మచ్చలు అనేది వస్తూ ఉంటాయి. సో ఈ మచ్చలు తీసేయడానికి మనం నల్లగుడ్డు మార్పిడి చేయటం ద్వారా వాళ్ళకి చూపు అనేది తీసుకురావచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్షన్స్ మనం మందులతో క్యూర్ చేయలేనప్పుడు ఈ నల్లగుడ్డు మార్పిడి అనేది కూడా ఈ చేయటం జరుగుతుంది అన్నమాట. ఓకే. అలా క్లాసికల్ అంటే ఏంటి, దాని గురించి వివరిస్తారా మేడం? ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ సర్జరీ అన్నమాట. ఇది మనం కళ్ళజోడు రిమూవ్ చేయడానికి చేసే చాలా సింపుల్ ప్రొసీజర్ అన్నమాట. సో దీనిలో ఏంటంటే మన నల్లగుడ్డు లేజర్ ద్వారా మన నల్లగుడ్డు యొక్క వంపుని కొద్దిగా మారుస్తాం అనమాట. సో మార్చడం ద్వారా మనం కళ్ళజోడు లేకుండానే మన కంటి మీద పడే రేస్ ఈ నరం మీద పడటం జరుగుతుంది. సో ఇదేంటంటే జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా కూడా. జస్ట్ మత్తు చుక్కలు వేస్తాము, 10 సెకండ్స్ జస్ట్ అలా వచ్చేయించుని చాలా అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. యూజువల్లీ ఇది మనం చేసిన తర్వాత 15 to 20 ఇయర్స్ వరకు కూడా ఈ కళ్ళజోడు లేకుండా వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకోవచ్చు. అయితే రేర్గా కొంతమందిలో ఒక 3 to 4% ఏంటంటే సైట్ కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే 95% ఇది 95%లో ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అనమాట. ఓకే. ఈ మధ్య ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమంది పిల్లలు పుసికడుతూ ఉంటుంది, అది దేనికి వస్తుందంటే దేనికైనా సంకేతం అది? ఈ పుసి కట్టడం అనేది బై బర్త్ రావచ్చు. ఓకే, బై బర్త్ వచ్చినప్పుడు ఈ పుసి కట్టడం ఎందుకంటే యూజువల్లీ వాళ్ళకి కంటి చివర ఒక చిన్న ఇది హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్లో నుంచి వాటర్ అనేది మనకి ముక్కులో నార్మల్గా కలిసిపోతూ ఉంటుంది, మనకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది. సో ఈ బై బర్త్ కొంతమంది పుట్టిన పిల్లల్లో ఏమవుతుందంటే ఆ హోల్ అనేది మూసుకుపోతుంది. ఆ మూసుకుపోవడం వల్ల వాటర్ బయటికి వెళ్ళక అక్కడ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో వీళ్ళకేంటంటే సింపుల్ మసాజ్ టెక్నిక్ ద్వారా పైనుంచి గుడ్డు పక్కన పైనుంచి కిందకి మసాజ్ రోజుకి 40-50 టైమ్స్ చేయటం వల్ల ఆ హోల్ అనేది రీఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి వాటరింగ్ ప్రాబ్లం తగ్గుతుంది అనమాట. ఒక్కసారి డాక్టర్ గారు కలిసి వాళ్ళు చేస్తేనే అది పని అవుతూ ఉంటుందండి. ఓకే. డాక్టర్ పర్యవేక్షణలో అక్కర్లేదు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని నిజంగానే అదే ప్రాబ్లమా కాదా ఒకసారి చూపించుకోవాలి. వాళ్ళు నిజంగా అదే ప్రాబ్లం అయితే కనుక మసాజ్ ద్వారా చాలా 90%లో కూడా వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అలాగే మేడం గారు, ఇప్పుడు మనం బేబీస్కి ఈ బ్లైండ్ అని ఎలా గుర్తించాలంటారు? ఎందువల్ల అడుగుతున్నానంటే మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి. ఒక కన్ను కనపడుతుందో ఒక కన్ను కనపడటం లేదండి. అది ఇంత వయసు వచ్చేవరకు ఎలా గమనించలేదమ్మా నువ్వు అంటే ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు స్కూల్లో డాక్టర్ గారు చెప్పారట, నీకు ఒకటి కనపడుతుంది ఒకటి కనపడట్లేదు. ఎందుకు ఇలా ఉన్నామంటే యూజువల్గా ఒక కన్ను కనపడకుండా ఉంటుందేమో అని అనుకుందటండి. ఎంత అపోహలో ఉందండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదన్నా చేయగలం అంటారా మనం? యూజువల్లీ అంటే సైట్ ఉంటే కనుక మనం సైట్ ద్వారా ఆ సైట్ని కరెక్ట్ చేయటం ద్వారా మళ్ళీ చూపు నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఏంటంటే ఆంబ్లయోపియా అని డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే లేజీనెస్, ఆ కన్ను ముందు నుంచి గుర్తించకపోవటం వల్ల ఒక కన్నుతో మాత్రమే చూస్తాము, ఇంకో వేరే కన్నుతో దానికి ఒక బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. సో కన్ను వాడకపోవడం వల్ల ఏంటంటే ఆ బ్రెయిన్, ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కూడా వాళ్ళకి అంతగా డెవలప్ అవ్వదు అనమాట. సో ఎక్సర్సైజెస్ ఉంటాయి దీనికి స్పెషల్గా. ఆ ఎక్సర్సైజెస్ ద్వారా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే ఏంటంటే మనం కొద్దిగా రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. అలా ఈ డేస్ బేబీలోనే ఎలా గుర్తించాలంటారు? యూజువల్లీ వాళ్ళు డేస్ బేబీలు ఏంటంటే మనం ఏదన్నా వస్తువు చూపించినప్పుడు సౌండ్ చేయకుండా వస్తువుని చూపించినప్పుడు ఆ వస్తువుని వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కలర్స్ అనేవి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇలాంటివన్నీ
చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట వీళ్ళకి సైట్ ఉందా లేదా అనేసి. ఓకే. ఏదన్నా మదర్ని గుర్తించడం, తర్వాత ఫాదర్ని ఫస్ట్ మదర్ని గుర్తిస్తారు, చూసి నవ్వడం లాంటివి చేయటం. ఇలాంటివి చేయటము. దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట వాళ్ళ పిల్లలు సైట్ అనేది నార్మల్గా ఉందా. కానీ అట్లీస్ట్ 6 months లోపు అయితే డెఫినెట్గా ఒకసారి పుట్టిన ప్రతి పిల్లలకి ఒకసారి చెకప్ చేయించుకుంటే కూడా మంచిదన్నమాట. యూజువల్లీ వాళ్ళకి ఏమైనా జెనెటికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా, కంజెనిటల్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా, బై బర్త్ ఏమన్నా ఉన్నాయా. యూజువల్లీ మేనరికాల్లో మన సైడు మేనరికాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మేము నెల్లూరు నుండి మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, మీ పేరు సార్? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ వింటున్నారు. అదే మా మదర్కి 2 కళ్ళకి ఆపరేషన్ చేయించామని. ఓకే అండి. ఆపరేషన్ చేయించిన తర్వాత చూపు కూడా ఆపరేషన్ చేయకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది, ఏమి మామూలుగా కనపడలేదండి. ఏం ఆపరేషన్ చేయించారండి? అదే లేజర్ ట్రీట్మెంట్ అని లేజర్ ఆపరేషన్ చేశారండి. ఓకే ఓకే. ఆవిడకి ఇంకేమన్నా నరాల్లో కానీ అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయండి? ఏమీ లేవండి. చుక్కలలో ఎక్కువ వచ్చింది, దానివల్ల ఆపరేషన్ చేయాలని 2 కళ్ళకి సంవత్సరం గ్రాఫ్తో చేశారండి. ఓకే ఓకే. ఈ శుక్లం తీసిన తర్వాత నార్మల్గా అయితే చూపు మనకి 90% వచ్చేస్తుందండి. ఒకవేళ చూపు రాలేదంటే వాళ్ళకి గ్లకోమా అంటే నీటి కాసుల సమస్య అయినా అయి ఉండాలి, లేదా రెటీనాలో సమస్య అయినా అయి ఉండాలి, నరాల్లో ప్రాబ్లం ఏదన్నా వచ్చి ఉండాలి, లేదంటే నరం వెనకాల ఏదన్నా బ్లడ్ క్లాట్ లాంటివి ఏమన్నా ఉండటం వల్ల కూడా ఈ చూపు అనేది ఒక్కొక్కసారి రాకపోవచ్చండి. అవి అంటే ఎందులో సమస్య ఉందనేది చూసి అది మనం ట్రీట్మెంట్ చేయగల స్టేజ్లో ఉంటే కనుక డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఒకవేళ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. ఎర్లీ స్టేజ్లో అంటే యూజువల్లీ మనకి ఒక 80% వరకు అంత డ్యామేజ్ జరగలేదంటే ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు నయం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా అడ్వాన్స్డ్గా అయితే మనం నరాలకి యూజువల్లీ నరాల సమస్యకి ఏంటంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఉండదు అనమాట. ఒకసారి తీసుకురండి, పరీక్ష చేసి ఎందులో సమస్య ఉందనేది చూద్దాము. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. డాక్టర్, చాలా మందిలో ఈ కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి, బాగా రెడ్డిష్ వస్తూ ఉంటాయి, కారణం ఏంటంటారు? ఈ కళ్ళు రెడ్డిష్ రావడానికి ఒకటి మనం డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడటము, ఇంకోటి ఎలర్జిక్ కంజంక్టివైటిస్, ఓకే ఎలర్జీ రావటము, లేదంటే కళ్ళ కలక రావటము. ఈ 3 వాటి వల్ల కళ్ళు ఎర్రబడటం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఎలర్జీ ఈ 3 ఏ సమస్య అనేది మనం చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ కంటి ఎరుపు అనే సమస్యను మనం ఈజీగా కూడా తగ్గించవచ్చు. ఓకే. అలా కొంతమందిలో కంటి నుంచి ధారాపతం ఉంటుందండి, ఏ ప్రాబ్లం కనపడదు కానీ నీరు వస్తూ ఉంటుంది, కారణం ఏంటంటే? యూజువల్లీ ఏజ్ రిలేటెడ్ కూడా అయి ఉండొచ్చు అండి. యూజువల్లీ ముసలి వాళ్ళల్లో 70 years 80 yearsలో కూడా ఈ వాటరింగ్ అనే ప్రాబ్లం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇది ఎందుకు అంటే మన కంటి యొక్క కండరాలు ఏవైతే ఉన్నాయో మన వయసులో పనిచేసినట్టు అవి ఏజ్ అయిపోయిన తర్వాత అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయవు. సో పనిచేయకపోవడం వల్ల మన కంట్లో ఉన్న నీరు ఇందాక చెప్పినట్టు మన కంటి కార్నర్లో ఒక హోల్ ఉంటుంది. సో దాని ద్వారా మన గొంతులో కలిసిపోతూ ఉంటుంది అనమాట. దానికి మజిల్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ మజిల్ ఫంక్షనింగ్ కనుక మనకి ఆ మజిల్స్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది కదా ఏజ్ తర్వాత. సో దానివల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది సరిగ్గా డ్రైన్ అవ్వదు అనమాట లోపలికి. సో దానివల్ల వాటరింగ్ అనేది జరుగుతుంది. దానికి సింపుల్గా చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి, దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ ఫీవర్లో పిల్లలు వచ్చేస్తున్నారు, అలాగే ఏదైనా చదవటం ఒక అరగంట చదివితే హెడేక్ అంటూ ఉంటారు, అలా ఎందుకు వస్తుంది? దీనికి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. యూజువల్లీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్కి టెన్షన్కి గురవుతున్నారు. అది కాకుండా సైట్ కూడా ఉండొచ్చు. ఈ హెడేక్కి కారణం సైట్ కూడా అయి ఉండొచ్చు. సో సైట్ ఉందా లేదా ఒకసారి చూపించుకొని ఒకవేళ కళ్ళజోడు వాడితే కనుక చాలా వరకు ఈ హెడేక్ సమస్య అనేది తగ్గుతుంది అనమాట. ఇంకోటి టెన్షన్ తగ్గించుకోవాలి. మెయిన్ ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ టెన్షన్ ఫీల్ అయిపోతుంది. సో టెన్షన్ రిలాక్సేషన్ టెక్నిక్స్, సో చిన్నపిల్లల్లో కూడా మెడిటేషన్ చేయొచ్చు, చక్కగా యోగాసనాలు చేయొచ్చు. సో వీటి వల్ల కూడా ఈ హెడేక్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో రిలాక్స్ అవ్వాలి వాళ్ళు, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఓకే.
అలాగే డాక్టర్ ఈ 40 ప్లస్ వచ్చేసరికి సరికి చాలా మందిలో కాస్త చూపు మందగిస్తూ ఉంటుంది. వాళ్ళకి అది తగ్గకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ కానీ యోగాలు లాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? యూజువల్లీ 40 తర్వాత ఏమవుతుందంటే మన కంటిలో ఉన్న ఈ లెన్స్ అనేది ఉంటుంది కదా, సో దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది అనమాట. సో మనకి 40 ముందు ఎలా పనిచేసిందో 40 తర్వాత మన బాడీ ఫ్లెక్సిబిలిటీ లాగానే సో కంట్లో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గటం వల్ల మన వయసులో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేసినట్టు దగ్గర వస్తువుల్ని 40 తర్వాత ఫోకస్ చేయలేమన్నమాట. సో యూజువల్లీ దీనికి కళ్ళజోడే ఆల్టర్నేటివ్. ఓకే, ఒక కళ్ళజోడు కాకుండా లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒక డిఫరెంట్ టెక్నిక్ అనమాట కంప్లీట్గా. యూజువల్లీ ఇది ఏంటంటే చాలా తక్కువ మందిలో చేస్తూ ఉంటాము. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ సైట్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. 0.5+1 ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి యూజువల్లీ కళ్ళజోడే ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీతో మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా మరికొన్ని విషయాలపైన మాట్లాడుకుందాం మేడం గారు. ఎంతో విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ప్రేక్షకులకు మంచి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మా హ్యాక్ట్ యాజమాన్యం తరఫున మా తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. విన్నారు కదండి, డాక్టర్ గారు సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండండి. వచ్చే వారం మరో స్పెషలిస్ట్ డాక్టర్ గారితో కలుద్దాం. నమస్తే.